గ్రంథాలయ ఆవశ్యకతపై విద్యార్థులను చైతన్యవంతులను చేసి విజ్ఞాన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్థసారథి సూచించారు. బుధవారం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధునీకరించిన పాఠశాల గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల ఉపాధ్యాయులు, దాతలు పూర్వపు విద్యార్థులు ఇచ్చిన పుస్తకాలను ఖాళీ సమయాల్లోనే కాకుండా ప్రతిరోజు చివరి పీరియడ్లో గ్రంథాలయ పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచే విధంగా ఉపాధ్యాయులంతా కృషి చేయాలని కోరారు. సుమారు 2000 పుస్తకాలు ఉన్న ఈ గ్రంథాలయంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షణ ఇచ్చిన పుస్తకాలు సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భాషోపాధ్యాయులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రంథాలయం నిర్వహిస్తున్న ఆంధ్ర భాషోపాధ్యాయురాలు శ్రీపాద సీతామహాలక్ష్మి సత్యవతి పేరమాంబకు విశ్రాంత ఆంగ్లోపాధ్యాయుడు రాయి చార్లెస్ 1000 రూపాయలను పుస్తకాలు కొనే నిమిత్తం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వాతికుమారి, పుష్పలత, వరలక్ష్మి, విజయలక్ష్మి, కామేశ్వరీదేవి, భారతి, ఓంప్రసాద్, జాకబ్, శైలాస్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిఆర్ఎంటి శ్రీనివాసరాజు, రికార్డ్ అసిస్టెంట్ కె అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పుస్తకములు అందరూ చదివి విషయములను అవగాహన చేసుకొని దేశమును అభ్యున్నత గతిని తీర్చిదిద్దవలయునను మా సంకల్పము నెరవేరుగాక. పాఠశాల రంగంపేట నందు నూతనంగా వేరే గదిలోకి ప్రారంభించబడినటువంటి గ్రంథాలయంలోకి ఈరోజు కొత్త పుస్తకాలతోటి విద్యార్థులందరినీ కూడా పాఠ్యాంశాలు అలాగే విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేలాగా ఈ రూమ్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులందరినీ కూడా ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం గ్రంథాలయాన్ని పంపించి చదివి ఏర్పాటు చేయవలసిందిగా ఉపాధ్యాయులు కోరడం అయింది. స్వాతి